హైదరాబాద్ బాచుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట్ సర్కిల్ వద్ద రహదారి పొడవునా 43కు పైగా ఫర్నిచర్ దుకాణాలుండగా కేజీఆర్ కన్వెన్షన్ దగ్గరున్న ట్రాన్స్ఫారం నుంచి చెలరేగిన నిప్పు రవ్వలు అక్కడే ఉన్న ఓ ఫర్నిచర్ షాపు కంటుకున్నాయి. చూస్తుండగానే వరుసగా ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. 20 నుంచి 30 వరకు దుకాణాల్లోని ఫర్నిచర్ కాలి బూడిదైంది. అగ్ని ప్రమాదంలో 3 ద్విచక్ర వాహనాలు, నిర్వాహకుల నివాస సామగ్రి, వారు దాచుకున్న డబ్బు, బంగారాభరణాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. ఒక్కో షాపులో 30 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. కళ్ల ముందే కాలిపోయిన ఆస్తిని కాపాడుకోలేక నిర్వాహకులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాప్స్, పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉన్నది. వాళ్ళంతా ఈ రోడ్ మీద ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అండ్ ఆ షెడ్స్ కూడా కొన్ని కూలిపోయినాయి. వాటి కింద కూడా కొంచెం ఫ్లేమ్స్ ఉన్నాయి. ప్రాణ నష్టం లేదు, ఎవరికేం ఇంజూరీ జరగలేదు, కేవలం ఆస్తి నష్టం జరిగింది. ఎప్పుడైనా సమ్మర్ లో వాళ్ళు షాప్ కు మధ్యన కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేయాలి, మినిమం గ్యాప్స్. ప్లస్ వాళ్ళు కొంత ఫైర్ అగ్నిమాపక సాధనాలు కూడా పెట్టుకోవాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అలాంటివి కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. 11 అయిందండి, 11ంటికి ఇంకేం కూడా తీసుకోలేదు. కట్టుబట్టలతో బయటకు వచ్చే నన్ను లాక్కొచ్చేసారు. ఆపరేషన్ అయింది నాకు. ఉన్నాయండి, మాకు ఒకటేనండి, ఇది మొత్తం 60 షాపులు అండి. 60 షాపులు ఎన్ని మిగిలియో ఎన్ని పోయినాయో తెలియదు. కరెంట్ వల్ల అండి, కరెంట్